Hi students, good morning all of you. Today we are going to discuss about describe the general functions of immunoglobulins. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే లాస్ట్ క్లాస్లో పార్ట్ 1 స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ గురించి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ నేను క్వశ్చన్ అంతా రాయలేదు, జస్ట్ సైడ్ హెడింగ్ మాత్రమే పెడుతున్నాను. జనరల్ ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. General functions of immunoglobulins. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ యొక్క ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతాయి, బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి యొక్క ప్రోటీన్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ప్రోటీన్స్ అనేవి యాంటీజెన్స్గా వర్క్ చేస్తాయి. యాంటీజెన్స్గా వర్క్ చేసినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి వాటికి అగైనెస్ట్గా. అంటే యాంటీజెన్స్ని అటాక్ చేయడానికి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఈజ్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద ఇన్వాడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే దాని మెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? యాంటీజెన్స్ని అటాక్ చేసి ఇమ్యూనిటీని పెంచడం, రోగనిరోధక వ్యవస్థను ఇవి పెంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్ అటాక్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఆన్ ద పాథోజన్స్, అంటే డైరెక్ట్గా శరీరంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో యాంటీజెన్స్, వాటిని డైరెక్ట్గా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అటాక్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్. లేదా యాక్టివేషన్ ఆఫ్ ద కాంప్లిమెంట్ సిస్టమ్, కాంప్లిమెంట్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి సో వాటిని ఎదుర్కొనడం జరుగుతుంది. ఇది సెకండ్ వన్. అయితే ఈ ఎప్పుడైతే డైరెక్ట్గా అటాక్ చేస్తుందో అందులో కొన్ని మెథడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అగ్లూటినేషన్. Fourth one lysis. Fifth one oxidation. Sixth one tissue fixation. And seventh one selective transport. సో టోటల్గా ఈ 7 మెథడ్స్ కూడా డైరెక్ట్గా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అటాక్ చేసినప్పుడు యాంటీబాడీస్ అనేవి డైరెక్ట్గా వాటితో రియాక్షన్ అనేది జరపడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే అగ్లూటినేషన్. సో అగ్లూటినేషన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? అగ్లూటినేషన్. సో అగ్లూటినేషన్లో ఇక్కడ ఈ అగ్లూటినేషన్ జరిగేటప్పుడు యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో రియాక్షన్స్ అనేవి చూపడం జరుగుతుంది. ఫస్ట్ వన్. ఈ రియాక్షన్ చూపడం జరిగిన తర్వాత మన యొక్క బ్లడ్ యొక్క సీరంలో ఈ మూమెంట్స్ తిరుగుతూ ఉండేటువంటి ఈ యాంటీబాడీస్, నెక్స్ట్ వన్ సెల్స్లో ఉండేటువంటి యాంటీజెన్స్, అంటే మన యొక్క బ్లడ్ సీరంలో ఎవరున్నారు? యాంటీబాడీస్ ఉన్నాయి.
అలాగే సెల్స్లో ఎవరున్నారు, యాంటీజెన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఒక స్పెసిఫిక్గా ఉండేటువంటి ఒక రీజియన్కి, ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఆ రెండు కూడా బైండ్ అవ్వడం జరుగుతుంది, బంధితం అవుతాయి, అంటే రియాక్షన్ జరుగుతుంది వాటి మధ్య. సో అంటే ఏంటి, యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ రెండు కూడా ఒక ముద్దగా ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఒక స్పెషల్ యాంటీజెన్కి స్పెషల్ యాంటీబాడీ మాత్రమే అది అక్కడ రెండింటికి రియాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ అగ్లూటినేషన్లో ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని అగ్లూటినిక్ అని, ఏదైతే యాంటీజెన్ ముక్కలు చేస్తుందో ఈ యాంటీజెన్ ముక్కలను అగ్లూటినోజన్లు అంటారు. అంటే అగ్లూటినన్లు ఏమంటాము, యాంటీబాడీస్ అనొచ్చు. అగ్లూటినేషన్ నోజన్లను ఎవరిని అనొచ్చు, యాంటీజెన్స్ని అనడం జరుగుతుంది. అయితే ఈ యాంటీజెన్స్ యొక్క ముక్కలను స్ప్లిట్ చేసేటువంటి వాటిని ముక్కలు మనం అబ్జర్వ్ చేస్తుంటే బ్యాక్టీరియా, వైరస్, ఆర్బీసీ, ప్లేట్లెట్స్, లింఫోసైట్స్ కూడా కావచ్చు. ఈ ప్రతిజనక ముక్కల్ని ఇవి ఆర్బీసీ, ఈ బ్యాక్టీరియా, వైరస్ యొక్క ప్రతిజనక ముక్కల్ని ఇవి స్ప్లిట్ చేయడం జరుగుతుంది. సో మెకానిజం ఆఫ్ అగ్లూటినేషన్ యొక్క మెకానిజం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ వన్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా యాంటీబాడీస్. ఇక్కడ వేస్తాం చూడండి. వై షేప్లో యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి యాంటీబాడీస్. సో ఇది యాంటీజెన్ని ఇవి బైండ్ చేస్తున్నాయి. సో అంటే బైండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా బైండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రెండింటికి మధ్య అగ్లూటినేషన్ జరుగుతుంది. స్ట్రక్చర్ రఫ్గా చూసినట్లయితే అంటే యాంటీబాడీస్ ఏ స్ట్రక్చర్లో కనిపిస్తాయి, వై షేప్లో కనిపిస్తాయి. ఈ వై షేప్లో ఉండేటువంటి యాంటీబాడీస్ యాంటీజెన్ని బైండ్ చేసాయి. అంటే ఎపిటో పారాటోప్ గురించి చెప్పుకున్నాం కదా, సో అక్కడ బైండ్ చేస్తాయి. బైండ్ చేసి సో అన్ని యాంటీబాడీస్ కూడా ఏవైతే యాంటీజెన్స్ ఉన్నాయో ఆ యాంటీజెన్స్ని పర్టికులర్ రీజియన్లో తీసుకెళ్ళిపోయి ఒక ముద్దలాగా ఫామ్ చేస్తాయి. ఇలా ఒక ముద్దలా ఫామ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అగ్లూటినేషన్ జరిగేటప్పుడు యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రెండు కూడా ఒకదాని దగ్గరకు మరొకటి రెండు కూడా అటాచ్ అయిపోవడం జరుగుతుంది. సో అటాచ్ అయిపోయి అంటే యాంటీబాడీస్ రెండు బొడిపెలను చూడండి, బొడిపెలను కలిగి ఉంటుంది అనమాట. అంటే ప్రతిజనకాన్ని బైండ్ చేయడానికి, పట్టుకోవడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ IgM అనేటువంటి యాంటీబాడీ మాత్రం మల్టీవాలెన్సీని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ ప్రతిజనకాలను అటాచ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ వన్, ప్రెసిపిటేషన్. సో ప్రెసిపిటేషన్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క బాడీలో
స్వేచ్ఛగా తిరిగేటువంటి ఈ యాంటీజెన్స్ ఎవరైతే ఉంటారో ఈ యాంటీజెన్స్ని స్వేచ్ఛగా తిరిగేటువంటి యాంటీజెన్స్ని మన యొక్క బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ ఈ సాల్యుబుల్ ఏవైతే సాల్యుబుల్ యాంటీజెన్ని యాంటీబాడీ ఏం చేస్తుంది అంటే ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కింద మారుస్తుంది. సో దీన్ని ప్రెసిపిటేషన్ అంటాం. సో మెకానిజం ఆఫ్ ప్రెసిపిటేషన్. సో మెకానిజం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ చూసినట్లయితే మెకానిజం ఆఫ్ ప్రెసిపిటేషన్. యాంటీబాడీ. సో ఈ యాంటీబాడీ ప్రెసిపిటేషన్ కింద ఫామ్ అవుతుంది. చూద్దాం. యాంటీజెన్స్ని ఒక ముద్దలా ఫామ్ చేసి ఇలాగా వాటిని ఒక పర్టికులర్ ప్లేస్లో బైండ్ చేయడం జరుగుతుంది. సో బైండ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, ముద్దగా తయారవడము ఇలా ప్రెసిపిటేషన్ కింద ఫామ్ అవ్వాలి అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ రెండు కూడా ఒక కాంప్లెక్స్గా ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, బహు బొడుపలు కలిగి ఉండేటువంటి ఈ యాంటీజెన్ను బహుబొడుపులు కలిగి ఉండేటువంటి ఈ యాంటీబాడీతో ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ కింద ఒక నిర్మాణం కింద స్ట్రక్చర్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏర్పడితే దాన్ని లెటలైసీ అంటాం. సో ఈ బ్రిడ్జ్ కింద ఎలా ఫామ్ అయింది కదా, ఈ బ్రిడ్జ్ కింద ఎలా ఫామ్ అయితే దాన్ని స్ట్రక్చర్ ఫామ్ అయితే దాన్ని లెటలైసీ అంటాం. సో ఈ లెటలైసీ అలాంటివన్నీ కూడా కలియడం వల్ల ఈ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ న్యూట్రలైజేషన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్లో ఇక్కడ ఏమవుతుంది అంటే యాంటీజెన్స్ యొక్క వివిధ భాగాలకు యాంటీబాడీస్ అనేవి చుట్టూతా ఆవరించి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి అవి వాటిని న్యూట్రలైజ్ చేసేస్తాయి. అంటే ఈ యాంటీజెన్స్ అనేవి మధ్యలో ఉంటాయి, చుట్టూతా సరౌండింగ్స్లో యాంటీబాడీస్ అనేవి వాటిని బైండ్ చేసేసి న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లైసిస్. ఫోర్త్ వన్ లైసిస్. సో లైసిస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ యాంటీజెన్స్ని స్ప్లిట్ చేసేసి ముక్కలుగా చేసేసి
సో వాటిని కరిగించడం చేస్తాయి. లైసిస్, లైసిస్ చేస్తాయి. సో వాటిని లైసిన్ అంటాం. అంటే యాంటీబాడీస్ ఏం చేస్తాయి, యాంటీజెన్స్ని స్ప్లిట్ చేస్తున్నాయి, ముక్కలుగా చేసేసి శుభ్రంగా వాటిని కరిగించేస్తాయి. సో వాటిని ఏమంటాము అంటే లైసిస్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ IgM, ఇమ్యునోగ్లోబులిన్ IgM వ్యూ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఆప్సోనైజేషన్. ఫిఫ్త్ వన్ ఆప్సోనైజేషన్. ఆప్సోనైజేషన్ సో ఈ విధానంలో ఏంటంటే ఏవైతే మైక్రోబ్స్ అనేటువంటి బ్యాక్టీరియా యొక్క యాంటీజెన్స్ ఉంటాయో వాటిని ఈ యాంటీబాడీస్ అనేవి వాటిని డీయాక్టివేట్ చేసి వాటిని ఏం చేస్తాయి అంటే భక్షణ క్రియకు అంటే ఫాగోసైటోసిస్కు పనికి రాకుండా చేస్తాయి. సో అటువంటి యాంటీబాడీస్ని ఏమంటాము అంటే ఆప్సనైజింగ్ యాంటీబాడీస్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. మైక్రోబ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వాళ్ళు, బ్యాక్టీరియా యొక్క యాంటీజెన్స్ని ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే వాటిని డియాక్టివేట్ చేస్తాయి. అంటే వాటిని దాని యొక్క రియాక్షన్ అనేది జరగకుండా రియాక్షన్ చేస్తాయి. సో అలా చేసేసిన తర్వాత సో వాటిని అంటే భక్షణకు అంటే సెల్స్ని భక్షించడానికి వాటిని పనికి రాకుండా చేసేస్తాయి. కాబట్టి వీటిని ఆప్సనైజింగ్ యాంటీబాడీస్ అంటాం. సో IgM అనేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్ మిగిలిన ఇమ్యునోగ్లోబ్యులిన్ కంటే బాగా పవర్ఫుల్ అయినటువంటిది. ఎందుకంటే IgM, IgA, IgD, IgA, IgG అనేటువంటి ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ కంటే ఈ IgM అనేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది, ఇవేం చేస్తుంది, యాంటీజెన్స్ యొక్క ఉపరితలంపై ఉండేటువంటి బైండింగ్ను కలుగు చేసి బైండింగ్ సైట్ను కలుగు చేసి ఎలక్ట్రోరిసాస్టిక్ రిపల్షన్ ద్వారా ఇది ప్రతిజనకాలను భక్షణ క్రియకు పనికి రాకుండా ఇది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టిష్యూ ఫిక్సేషన్. సిక్స్త్ వన్ టిష్యూ ఫిక్సేషన్. సో ఇక్కడ ఏవైతే టిష్యూస్లో ఉండేటువంటి సెల్స్ ఉంటాయో వాటికి అంటిపెట్టుకుని ఉండేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్స్ వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ ఎలర్జీ. సో ఇవి ఏం చేస్తాయంటే IgE అనేటువంటి దానిపైన FCల వల్ల ఎక్కువగా జరుగుతుంది. అంటే IgE వల్ల ఎక్కువగా యాంటీబాడీ ఏదైతే ఉందో దీనివల్ల హై ఫీవరు, ఆస్మా అనేటువంటి సిమ్టమ్స్ అనేటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ మ్యాష్డ్ కణాలకు కొన్ని ప్రతిరక్షకాలు అనేవి అంటే మ్యాష్డ్ సెల్స్కి ఈ యాంటీబాడీస్ అనేవి బైండ్ అయ్యి కొన్ని చేంజెస్ అనేవి జరగడం జరుగుతుంది. కాబట్టి ఇవి వాసో యాక్టివ్ అనేటువంటి ఎమైన్స్ను విడుదల చేస్తుంది. వాసో యాక్టివ్ అనేటువంటి దాన్ని కెమికల్ని రిలీజ్ చేసి అవి చర్మంపై, స్కిన్పై ర్యాషెస్, నెక్స్ట్ వన్ స్నీజింగ్, ఆస్మా లాంటి వాటిని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్. సెవెంత్ వన్ సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్లో హ్యూమన్ బాడీలో ఉండేటువంటి IgG అనేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఇది మదర్ యొక్క ఊంలో ఉండేటువంటి ఎంబ్రియో ఏదైతే ఉందో ఈ ఎంబ్రియోకి తన యొక్క ప్లాజెంటా ద్వారా కొన్ని మంత్స్ నుంచి అంటే ఎప్పుడైతే జన్మనిస్తుందో అప్పుడు ఇది పాసివ్ ఇమ్యూనిటీని కలుగు చేసి అంటే ఇంచుమించు 9 months వరకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఈ IgG అనేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా IgA అనేటువంటిది కూడా వీటిని అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని బయటకు పంపించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా సెలైవా, నెక్స్ట్ వన్ డైజెస్టివ్ ట్రాక్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ కాంప్లిమెంటివ్ సిస్టమ్ని పవర్ఫుల్గా చేయడం అంటే థర్మోలైవ్
సాల్యుబుల్ ప్రోటీన్స్ శరీరంలో ఉండేటువంటి వాటిని అంటే ప్రతిజనక ప్రతిరక్షకాలు మధ్య జరిగేటువంటి క్రియలకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే భక్షణ క్రియ మరియు ఆక్సిజనేషన్ అనేటువంటి ప్రాసెస్కి తోడ్పడతాయి, కరిగించడానికి తోడ్పడతాయి, కీమోటాక్సిస్ ప్రాసెస్కి ఉపయోగపడతాయి, మాస్టిక్ సెల్స్ బేసోఫిల్స్ సెల్స్ని శక్తివంతంగా ఈ కాంప్లిమెంటరీ సిస్టమ్ అనేది శక్తివంతంగా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ ఇందులోనే ఒక చిన్న టాపిక్ ఉంది, చెప్పేసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్, బయోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్. బయోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్. సో ఇక్కడ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎలక్ట్రోఫోరల్ మూమెంట్స్ని, సెడిమెంటేషన్, కోఎఫిషియంట్, నెక్స్ట్ వన్ మాలిక్యులర్ వెయిట్, నెక్స్ట్ లైట్ అండ్ హెవీ చైన్స్, నెక్స్ట్ వన్ అవి ఉండేటువంటి రీజియన్, నెక్స్ట్ యాంటిజన్ యొక్క లక్షణాల ఆధారంగా ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని 5 టైప్స్ కింద వీటిని కేటగరైజ్ చేయడం జరిగింది. ఆల్ఫా, గామా, డెల్టా, మ్యూ, ఎప్సిలాన్ అనేటువంటి వాటి కింద వీటిని చేయడం జరిగింది. అంటే ఇవి ఈ లైట్ చైన్స్ అనేవి కప్పా మరియు లాండా అనేటువంటి రకాలుగా కూడా వీటిని క్లాసిఫై చేశారు. ఇమ్యునోగ్లోబ్యులిన్స్లో ఈ రెండు కూడా లైట్ చైన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఇమ్యునోగ్లోబ్యులిన్లో ఒకే రకపు బరువు గొలుసులు ఉంటాయి, తెలుపు గొలుసులు రెండు కూడా ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని కనుక ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి, ఐజీఈ అబ్జర్వ్ చేసినట్లయితే ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి, ఐజీఈ వీటిలో ఈ 4 వాటిల్లో కూడా మాలిక్యులర్ వెయిట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అనేది 143, 160, 143 లేదా 160, ఇక్కడ 159, 447, 900, 177, 185, 188, 200 ఇలా వాళ్ళ మాలిక్యులర్ వెయిట్ అనేది ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ నెంబర్ ఆఫ్ 4 chains units per molecule in body fluids. Heavy chain type, light chain type, heavy chain yellow type, heavy chain subclasses. Next one properties can observe చేసినట్లయితే light chain yellow types, heavy chain molecular weight, physical state, subclass, percentage, sedimentation, light chain molecular weight, normal adult human serum concentration mg/ml లో ఏ విధంగా ఉంది, పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇన్ సీరం ఏ విధంగా ఉంది, రేట్ ఆఫ్ సింథసిస్, సీరం హాఫ్ లైఫ్ ఎన్ని డేస్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ హెవీ చైన్స్ డొమైన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమ్యునోగ్లోబ్యులిన్ క్లాసెస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫంక్షన్స్ ఐజీజీ యొక్క ఫంక్షన్, ఐజీఎం, ఐజీఏ, ఐజీఈ, ఐజీడి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్, క్లాసికల్ ఆల్టర్నేటివ్ అందులో ఏ విధంగా ఉంది, క్రాస్ ప్లాజెంటా
ఫిక్స్ టు హోమోలోగస్ మాస్ట్ సెల్స్ బేసోఫిల్స్, బైండ్ టు మైక్రోఫేజెస్ అండ్ పాలిమార్స్. వీటిలో ఏ విధంగా బైండ్ అవుతున్నాయి అన్నది కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే నేను డయాగ్రామ్ వేయలేదు. సో ఈరోజు క్లాస్లో టోటల్గా ఇమ్యునోగ్లోబ్యులిన్స్ యొక్క ఫంక్షన్స్ గురించి, నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇమ్యునోగ్లోబ్యులిన్స్ యొక్క ఫంక్షన్లో ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఫంక్షన్స్లో అగ్లూటినేషన్, ప్రెసిపిటేషన్, న్యూట్రలైజేషన్. ఇమ్యునోగ్లోబ్యులిన్స్ యొక్క ఫంక్షన్స్ అనేది డెఫినెట్గా వచ్చేటువంటి ఎస్ఏ. ఇందులో అగ్లూటినేషన్, ప్రెసిపిటేషన్, న్యూట్రలైజేషన్, లైసిస్ అండ్ ఆప్సనైజేషన్, సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్, వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాము. సో డయాగ్రామ్స్ కూడా వేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ పార్ట్ యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ అయిపోయాయి. అంటే ఓవర్వ్యూ ఆఫ్ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే అందులో ఇంట్రడక్షన్ టు బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఇమ్యునాలజీ, ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ గురించి చెప్పుకున్నాం. సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో సెల్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి, ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో యూనిట్ 2లో యాంటీజెన్స్ అంటే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్, B and T సెల్స్ యొక్క ఎపిటోప్స్, హెప్టైన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇమ్యునోజెన్సిటీ గురించి చెప్పుకున్నాం. సో యూనిట్ 3 స్టార్ట్ చేసుకున్నాం. యూనిట్ 3లో యాంటీబాడీస్ అంటే ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్, క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక ఎస్ఏ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉంది, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇంకా 4th యూనిట్ టు 5th యూనిట్ ఉంటుంది. సో ఈ 2 యూనిట్స్ గురించి నెక్స్ట్ తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో టోటల్గా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేటువంటిది కంప్లీట్ అయింది ఒక పేపర్. నెక్స్ట్ ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం. ఇమ్యునాలజీలో 2 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ని 5 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది అని చెప్పుకున్నాం కదా. ఆల్ఫా, డెల్టా, మ్యూ, ఎప్సిలాన్ అనేటువంటి వాటి కింద. జీనేమో గామాతోటు, ఏనేమో ఆల్ఫా, డి డెల్టా, ఎం మ్యూ, ఈ ఎప్సిలాన్ అనేటువంటి వాటి కింద వీటిని మెన్షన్ చేయడం జరిగింది. లైట్ చైన్ ఏమో కే అండ్ ల్యాండా, కే టైపు ఎల్ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇందులో హెవీ చైన్స్ ఉంటాయి, ఒకే టైప్లో ఉండేటువంటి హెవీ చైన్స్ ఉంటాయి, ఒకే టైప్లో ఉండేటువంటి లైట్ చైన్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో మెయిన్గా ఇందులో యాంటీబాడీస్, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ చాలా ఇంపార్టెంట్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఈ 3 ఎస్ఏస్లో నుంచి డెఫినెట్గా మీకు ఒక ఎస్ఏ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్, ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, వీటిలో నుంచి డెఫినెట్గా మీకు ఒక ఎస్ఏ అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఈ యూనిట్ 3లో రిమైనింగ్ టాపిక్స్ నుంచి షార్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. షార్ట్స్